వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. మల్లికార్జున స్వామి దేవస్థానంలో త్రైమాసిక మహోత్సవ కార్యక్రమాలు మార్గశిర మాసంలో లాస్ట్ ఆదివారం ప్రారంభమై ఈ యొక్క పాల్గొన మాసంలో చివరి ఆదివారం వరకు ఈ యొక్క త్రైమాసిక మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణం నుంచి ప్రారంభమై ఈ రోజున అగ్నిగుండం ఏదైతే తొక్కుతున్నారో అది ముగింపు కార్యక్రమం. నిన్న వీరభద్ర యొక్క విజయోత్సవ కార్యక్రమం. ఆ తర్వాత ఈ రోజున ఉదయం 4:30-5 గంటలకు ఈ అగ్నిగుండం అనేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అగ్నిగుండము ఎందుకు మనం చేస్తున్నాము అని అంటే, మన కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యమైనటువంటి అరిసెడు వర్గాలు ఉన్నాయి మనకు. అవి దగ్ధం కావాలి అంటే పరమాత్ముని వద్దకు వచ్చేసి పరమాత్మునికి శరణాగతి కావాలి, సాష్టాంగం కావాలి. అందుకే తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నే సేవయ ఉపదేశంకితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శనాన్ని శ్రీకృష్ణ పరమాత్మను చెప్పినటువంటి విషయం. అలాంటిది ఈ అగ్నిగుండం తొక్కడానికి కారణం అదే. అంతేకాకుండా దీనికి ఒక పురాణము ఇతిహాసాలు కూడా ఉన్నాయి. మన పూర్వీకులు శివపురాణం కానివ్వండి, మత్స్యపురాణం కానివ్వండి, లింగపురాణం కానివ్వండి, మనకు ఏం గోచిస్తుందంటే దక్ష యజ్ఞంలో సతీదేవి ఏదైతుందో సతీదేవి తండ్రి మాట వినకుండా, భర్త మాట శివుని మాట వినకుండా దక్షిణ యజ్ఞంలో పాల్గొంటుంది. అప్పుడు పాల్గొన్నప్పుడు ఆయన దక్ష ప్రజాపతి శివునికి అవమానిస్తాడు. అది అవమానాన్ని తట్టుకోలేక ఆ పార్వతీదేవి ఆ యజ్ఞంలో ఆహుతవుతుంది. అప్పుడు శివుడికి ఉగ్రరూపం వచ్చేసి వీరభద్రుణ్ణి ఉత్పన్నం చేస్తాడు జటాయు నుంచి. ఆ జటం నుంచి వచ్చినటువంటి వాడే వీరభద్రుడు. అయితే ఆ యజ్ఞాన్ని సర్వనాశనం చేసి యజ్ఞాన్ని చిందరబందరం చేసేసి ఆయన ప్రమథ గణాలను తీసుకొని వచ్చి దక్షిణ యొక్క తల నరికి యజ్ఞాన్ని పారేస్తారు. అప్పటి నుంచి యజ్ఞాన్ని అంటే యజ్ఞగుండాలను అంటే యొక్క అగ్నిని తొక్కడం అనేటటువంటి వీరశైవ పరంపర ఎక్కడైతుందో, ఆగమ సిద్ధాంతం ఎక్కడైతుందో, ఆగమ ప్రకారం ఎక్కడైతే ఈ పూజ కార్యక్రమం నిర్వహిస్తారో అక్కడ అగ్ని తొక్కడం అనేటటువంటిది జరుగుతుంది. అది కొమరవెల్లి మల్లికార్జున స్వామి అంటే ఇక్కడ అన్ని చోట్ల ఏముంటుందంటే లింగ రూపం ఉంటుంది. కానీ ఇక్కడ మట్టితో తయారు చేసినటువంటి మల్లికార్జున స్వామి యొక్క విగ్రహం ఉంది. విగ్రహాన్ని మనం చూడాలనుకుంటే ఇక్కడ రావాలి. ఎక్కడ చూడాలనుకున్నా ప్రతిష్టాపన చేసినటువంటి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి లింగాలే ఉంటాయి. కానీ శివుని యొక్క స్వరూపం మల్లన్న స్వరూపం చూడాలనుకుంటే ఈ కొమరవెల్లికి రావాలి. ఇక్కడ అత్యద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి కొండ ఇది. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మల్లికార్జున స్వామినే నమః. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన మల్లికార్జున స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఆఖరి ఆదివారం స్వామివారి కళ్యాణోత్సవంతో మొదలై పాల్గొన మాసం చివరి ఆదివారం అగ్నిగుండాల కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇక్కడ అన్ని దేవాలయాల్లో లేని విధంగా ఇక్కడ ఈ మల్లికార్జున స్వామి వారు విగ్రహ రూపంలో శివుడే మల్లికార్జున స్వామి అవతారం వెలిశాడని, ఈ అగ్నిగుండాలు దాటితే మన భక్తులకు అన్నీ ఉన్న గండాలు పోతాయనే విశ్వాసం. ఆ విధంగా ఈ మన రాష్ట్రంలోనే కాకుండా తెలుగు రెండు రాష్ట్రాల్లో వివిధ దేవాలయాలైన శైవ క్షేత్రాల్లో ఈ అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ అగ్నిగుండాల్లో పాల్గొన్న భక్తులందరికీ శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసము. ఈ అగ్నిగుండాల కార్యక్రమానికి సుమారు ఈ 3 రోజుల పాటు 1,00,000 మంది భక్తులు హాజరయ్యారు. ఈ ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధిగా లక్షలాది మంది భక్తులు దేవాలయానికి పెరగడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక్కడ రాష్ట్రంలో మన ఈ 2 సాంప్రదాయ ప్రకారంగా ఈ దేవాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించడం పడుతుంది. ఇప్పుడు స్వామివారికి కూడా విశేషం ఏమంటే 2 సార్లు కళ్యాణం నిర్వహించబడుతుంది. ఒకటి వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారంగా మార్గశిర ఆఖరి ఆదివారం, శివరాత్రి పర్వదినంన స్థానిక ఒగ్గు పూజలచే వాళ్ళ జానపద రూపంలో దాన్నే పెద్దపట్నం అంటారు, లగ్గం అని కూడా అంటారు. ఆ విధంగా స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది. ఇక్కడ దేవాలయంలో వీరశైవ ఆగమ పండితులచే అర్చనా కార్యక్రమం జరపబడుతున్నాయి. కింద స్వామివారి పట్నాలు బోనాలు యాదవ సాంప్రదాయ ప్రకారంగా ఒగ్గు పూజలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చిన మా బర్దీపూర్ పీఠాధిపతి వారికి మా ధన్యవాదములు. ఈ వచ్చే భక్తులు ఈ 3 నెలల పాటు పోలీస్ శాఖ వారు కూడా అన్నీ ఏర్పాటు చేసి సుఖవంతంగా అందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
ఈ అగ్నిగుండాల కార్యక్రమం చేసిన పోలీస్ శాఖ వారికి, మా దేవాదాయ శాఖ వారికి, పాలక మండలి సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. గత 3 నెలలుగా జరుగుతున్నటువంటి కొమరవెల్లి మల్లికార్జున జాతర ఈ రోజుతో ముగుస్తుంది. ఈరోజు అగ్నిగుండాల ప్రోగ్రాం ఉంది. ఆ అగ్నిగుండాల ప్రోగ్రాంతో పాటు ఈరోజు పూర్తిగా జాతరను ముగించడం జరుగుతుంది. ఈరోజు కనీసంగా ఇక్కడికి టెంపుల్కి కనీసం ఒక 60,000 పీపుల్ వచ్చారు. దాంట్లో భాగంగా చివరి రోజుగా ఈరోజు అగ్నిగుండాల ప్రోగ్రాంతో ఈ జాతర ముగుస్తుంది. కొమరవెల్లి మల్లన్న స్వామి దేవస్థానంలో చివరి అగ్నిగుండాలు జరిగినాయి. భక్తులు ఎంతో మంది భక్తులు అగ్నిగుండంలో పాల్గొని అలాగే వాళ్ళ పాపాలన్నీ తొలగిపోవాలని చెప్పి స్వామివారికి నమస్కరిస్తూ అగ్నిగుండంలో ప్రవేశించడం జరిగింది. భక్త ప్రజలందరికీ ఆ యొక్క మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.